చెప్పే. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే అందరికీ. కష్టం చేసింది ఎవరో పేరు ఒక ఎప్పుడు వంటలు చేసుకుంటే కూర్చుంటా. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు రెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కొంచెం ముచ్చటిచ్చుకుందాం రండి. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసులే. మీ మినీ బ్లాగ్స్ కోసము ఎక్కడికి వెళ్ళినా అడుగుతూనే ఉన్నారు. ఒక బ్లాగ్ పెడతలేరు ఎందుకు, షార్ట్ వీడియోలు తప్ప బ్లాగ్ వీడియోలు పెడతలేరు ఎందుకు అని అడుగుతూనే ఉన్నారు. బ్లాగ్స్ పెట్టట్లేదని, అందుకోసమే చిన్న మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసా. ఈరోజైతే మా ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ అయితే ఒకటి ఉంది. ఆ ఫంక్షన్ ఏందనేది నెక్స్ట్ పార్ట్ 2 ఇట్లా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. మీరు ఎవరైనా గిఫ్ట్ చేస్తే మాత్రం కామెంట్లో అయితే చెప్పేసేయండి ఏ ఫంక్షన్ అనేది. ఈరోజు అయితే ఒక వీడియో అయితే పెట్టేసేస్తున్నాను. మేమందరం కలిసి అయితే ఇక్కడైతే ఫస్ట్ అయితే మా చిన్నమ్మలు అయితే మెచ్చుకోవాలి. మేము ఇంత లేజినెస్గా తయారు కావడానికి కూడా మా చిన్నమ్మలు మా అమ్మలే అనుకోవాలి. కారణము మా అమ్మ మా చిన్నమ్మలే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాకంట ముందే తిడతారు. మేము పని చేస్తలేము, లేజీగా తయారైనాము అని తిడతారు. వాళ్ళే చేస్తారు. మందైతే తిట్టారు కదా, అమ్మలా తిడతారు. మనోళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని తిడతారు. అంతే అనుకుంటాం. మేము కూడా తిట్లు భరిస్తాం. తిట్టినా సరే పని చేస్తే చాలే మాకు కూడా అనుకుంటాం. మేము కూడా పని చేసి అయితే పెడతారు. ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే ముందు రోజే వాళ్ళు ట్రిప్కి పోయి వచ్చారు. బాగా అలసిపోయారు. ఎంత టైర్డ్గా ఉన్నా సరే ఫంక్షన్ అనగానే కానీ అదంతా పక్కకెట్టేసి ఇక్కడైతే పని అయితే చేస్తున్నారు. ముందైతే లడ్డూలకు పాకం కట్టేసినాం. మేమైతే ఇక్కడ లడ్డూలు అయితే కట్టేసినాం. అక్కడ అమ్మ వాళ్ళు మిక్చర్ చేస్తారు. తర్వాత మురుకులు కూడా వేస్తారు. నేనైతే మీకు లడ్డు చూసిన ఈ సైజ్ అయితే మీకు సరిపోతుందా అనేసి, ఎందుకంటే అందరు ఎక్కువ పేషెంట్లు ఉన్నారు కదా, లావు లడ్డూలు కడితే కష్టం కదా. షుగర్ పేషెంట్లు ఉన్న చిన్న లడ్డు అయితే సరిపోతుంది కదా అనేసి ఇక్కడ మా మరదలు కూర్చొని ఫోన్ అయితే చూస్తుంది. లడ్డూలు కట్టడానికి వస్తుంది కానీ మిగతా పనులు అయితే అది కూడా వేయదు. అంటే ఆ కిందికి మీదికి తిరుగుతుంది అవి అందియనికే. ఇక్కడ వచ్చేసి మా రెండో మరదలు కూడా వచ్చింది. ఎందుకంటే మా చిన్నమ్మ దిగింది, ఈ మరదలు ఎక్కింది పోస్టు. ఇంతసేపు మా చిన్నమ్మ చేసింది తీయలేదు కదా, మా మరదలు వచ్చింది వీడియో తీస్తున్నాను చూపిస్తున్నాం మీకు కూడా. పని చేస్తున్నాం మేము కూడా, మా జనరేషన్ కూడా పని చేస్తుంది అనేసి. ఇక్కడైతే మా మరదలు అయితే మురుకులు అయితే దేవుతుంది. ఇంతసేపు ఆ పోస్ట్లో మా చిన్నమ్మ కూర్చుంది కదా, ఇప్పుడు మరదలు వచ్చింది అన్నట్టు. మేమైతే ఏమేం చేసినామంటే ఆ ఫంక్షన్ కోసం అయితే మురుకులు చేసినాం, లడ్డూలు చేసినాం, మిక్చర్ చేసినాం. అది అమ్మాలు చేసాను, నేను కాదు. నేను వీడియో తీసుకున్నాను. నేను లడ్డూలు కట్టినప్ప. బజ్జీలు కూడా చేసుకున్నాం. ఎన్ని చేసినా చేయకపోయినా తెలంగాణలో బజ్జీలు అయితే చేసుకోవాలి కదా. అన్నీ చేసుకున్నాక సాయంత్రం పూట బజ్జీలు, కళ్ళు ఉంటే కళ్ళు కూడా తెప్పించుకుంటాం. కానీ మన పట్టణంలో కళ్ళు లేదు కాబట్టి కూల్ డ్రింక్ తెప్పించుకొని అడ్జస్ట్ అవుతాం. కాదే బాత్రూమ్ పెడతాదని కూడా మరి బజ్జీలు తినడం అయితే ఆపుతలేరు కదా. చేసేదే కాదే, తినేది కూడా చూడాలి కదా. మేమంతా ఎలా ర్యాండమ్గా మాట్లాడుకుంటున్నామో అలాగే పెట్టు అని చెప్తుంటారు కదా, అందుకే ఆ వీడియో అయితే కొంచెం మీతో షేర్ చేసుకున్నాను. మేము సరదాగా ఇలాగే ఉంటాము. మామూలు టైంలో వీడియో తీసినా తీయకపోయినా అలాగే ఉంటాము. ఇక్కడ మా చిన్నమ్మ అయితే బజ్జీలు బాగున్నాయి, మీరు కూడా రండి, మీకు కూడా పెడతా అని చెప్తుంది మా చిన్నమ్మ అయితే. అలా సాయంత్రం చేసిన కష్టం అంతా మర్చిపోయి బజ్జీలు అయితే తినేస్తున్నాం. బజ్జీలు బాగున్నాయి. అలా మా ఆయన మా బావ అయితే ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తారు. ఇక్కడ చూద్దాం. పందిరి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా వస్తుందా, ఆడోటి ఈ పక్కోటి ఈ మూలకోటి మళ్ళీ ఈడోటి బజ్జీలు అయితే తిన్నాం కదా, ఈ ఇంటికైతే వచ్చేసినాం. ఇంట్లోనైతే మేమైతే ఇక్కడైతే పూలు అయితే కూర్చున్నాం. ఈ పూలు మధ్యాహ్నమే కూర్చేది. మేము కార్లో పెట్టేసుకొని ఊరంతా తిరిగి వచ్చారు. అది సాయంత్రం వచ్చింది కారింటికి. ఇక పూలు అయితే తీసుకొని అయితే
ఇక్కడైతే పొద్దున తీసుకొచ్చి ఆ పూలను కార్లా పెట్టి 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 వేడికైతే అది అయిపోయినాయి. అయినా అయితే పూలైతే డెకరేషన్కి మేము బయట ఇవ్వలేదు, మేమే డెకరేషన్ చేస్తామని చెప్పేసాము. ఇంతమంది ఉన్నారు కదా డెకరేషన్ చేస్తామని చెప్పేసి, యూత్ ఉంది కదా అందుకే డెకరేషన్ చేస్తామన్నారు. వాళ్ళు డెకరేషన్ చేస్తారంట, అందుకే మేమైతే పూలు అయితే కుచ్చి పెట్టేసినాం. మేము డెకరేషన్ చేయలేదు. ఎలా కుచ్చాము, ఎలా డెకరేషన్ కుచ్చడం అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఎలా డెకరేషన్ చేశారనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎలా వచ్చిందనేది మళ్ళీ కామెంట్లో చెప్పండి. బట్ ఇంతకీ ఏ ఫంక్షన్ అనేది చూస్తుంటే మీరు అయితే గెట్ చేసే ఉంటారులే, గెట్ చేస్తే మాత్రం కామెంట్లో చెప్పండి. ఇక ఓపిక్గా వీడియో చూసినట్టు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.